హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి వాటిలో కొద్దిగా నెయ్యి వేద్దాము. ఈ నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ రెండు ఫ్రై చేద్దాం. ఇవి సిమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. మనం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి ఫ్రై చేద్దాం. ఈ రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేశాను. అలా ఫ్రెష్గా మంచిగా ఉంది కదా, ఇప్పుడే లడ్డు చేసుకుందామని చేస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని నీట్గా నెమ్మదిగా వేపుకోవాలి. వీటికి చూడండి, ఈ విధంగా రెడ్గా వేగాక ఇది ఫ్రెండ్స్, ఇవి మనకి గోల్డ్ కలర్లో బ్లాక్ అవ్వక ముందే తీసుకోవాలి. సరే, మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయి ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా మనకి వేగాక వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలో మనం ఒక 2 కప్పుల గోధుమ నూక తీసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని స్వీట్స్ వాడుతున్నాం కానీ ఫ్రెండ్స్, అప్పట్లో ప్రెగ్నెంట్గా ఉండేవారికి గట్రా ఇలాంటివే ఇచ్చేవాళ్ళు. కొబ్బరి కూరతో గోధుమ నూకతో తయారు చేసిన వంటలనే ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. ఈ నూక కూడా మనకి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. వీటిలో ఇంకొంచెం కొద్దిగా నెయ్యి వేద్దాం ఫ్రెండ్స్. నెయ్యి ఫ్రెష్ నెయ్యి కదా, చాలా నేను పాల మీద వచ్చే మిగడతో తయారు చేసుకుంటాను. చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మాడిపోతుంది. అందువల్ల మనం సిమ్లో పెట్టి వాటిని కలపాలి. ఇది మరీ పెద్ద నూక కూడా కాకుండా కొంచెం చిన్న నూక అయితే బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా మనకి పళ్ళు బాగా తగులుతుంది కనుక పెద్ద నూక కాకుండా గోధుమ నూకలే కొంచెం చిన్న నూక చూసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది మనం 2 కప్పులు గోధుమ నూక తీసుకున్నాం కదా, ఇందులోకి మనం 1 కప్పున్నర కొబ్బరికూర తీసుకుంటే బాగుంటుంది. కొబ్బరికూర మన హెల్త్కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కనుక బాగుంటుంది. స్మెల్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొబ్బరికూర ఏంటంటే మనం మిక్సీలోనైనా ఆడించవచ్చు, లేకపోతే మనం ఇదిగోండి, ఇది కూడా నీట్గా వేగింది. ఇంకొంచెం వేగితే బాగుంటుంది. మరి మనకి పచ్చి స్మెల్ అనేది ఉండకూడదు. ఆ స్మెల్ ఉంటే మనకి వంటలు తొందరగా పాడవుతాయి. ఈ విధంగా నెయ్యిలో మనం వేపుకున్నామంటే బాగుంటుంది. చూసారా, గోల్డ్ కలర్లోకి వచ్చింది, ఎక్కడ మాడలేదు. మనం ఇలా సిమ్లో పెట్టి ఈవెన్గా మొత్తం వేపుకోవటం వల్ల బాగుందన్నమాట. ఇదిగోండి, నూకంతా గోల్డ్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది.
నేను ఒక కప్పున్నర వేస్తున్నాను వీటికి కొబ్బరికూర వేసాక కూడా మనం సిమ్లో పెట్టే ఇది కూడా మరి కొద్దిసేపు వేపాలి. ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు, అది కాకుండా ఈ నూక ఈ కొబ్బరికూర మొత్తం కలిసేంత వరకు మనం వేపాలి. చాలా తొందరగా అయిపోతుంది. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఫ్రెష్గా ఉంటుంది కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. కనుక అందరూ ట్రై చేయండి. మనం ఇది ఏంటంటే మాడకుండా మనం మెయిన్ చూసుకోవాలి. సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే మనకు మాడదు కూడా. చూసారా, కొబ్బరికూర కూడా చాలా చక్కగా వేగింది. ఇది కలుపుతుండాలి ఫ్రెండ్స్. ఈ కొబ్బరికూర నూక చక్కగా వేగి, ఇంకా కావాలనుకుంటే మనం కొంచెం గోధుమ నూక వేసుకోవచ్చు, కానీ నాకు ఇది సరిపడింది, బాగానే ఉంది. అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఇప్పుడు మనం లాడులు కాజాలని ఇవన్నీ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆ టైంలో ఇలా అమ్మల టైంలోనే కట్ట ఇలా హెల్తీ ఫుడ్డే తినేవాళ్ళు. వాళ్ళు హెల్తీగా ఉండేవారు. మనం కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసిన చూడండి ఫ్రెండ్స్, ఈ నూక తీసుకున్నాం కదా, ఇందులోనే మనం 2 కప్పులు నూక తీసుకున్నాం కదా, కప్పున్నర పంచదార తీసుకుందాం. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. వాటర్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ వేయండి. మరీ ఎక్కువైనా పాకం తొందరగా రాదు కనుక కొంచెం తగ్గించి వేయండి. కప్పుకి ఇంకొంచెం ఆఫ్ వేస్తున్నాను అంతే. ఇది ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఏంటంటే మనం ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి దగ్గరికి పంచదార నూక ఇవంతా కలిపి కూడా చేయొచ్చు. ఇది నెక్స్ట్ తర్వాత చేస్తాను. ఆ విధంగా కూడా ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. ఇలా సిమ్లో పెట్టు దీన్ని మనం కలపాలి. ఇది మనకి మరీ ముద్రపాకం కట్టేం అవసరం లేదు. ఈ షుగర్ అంతా కలిసి మనకి చిన్న పాకం అని కాదు, ఇది కొంచెం జిగుటుగా అంటుకునే విధంగా ఉంటే మనకు సరిపడుతుంది. డ్రై ఫ్రూట్స్ హెల్తీగా, అదేవిధంగా కొబ్బరికూర కూడా మనకి హెల్తీ. అన్ని గోధుమ నూక అన్నీ ఇంట్లో ఉండేవి కనుక ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా తర్వాత చెప్పండి. ఈ షుగర్ని కూడా మనం మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా వేస్తే సరిపడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ పాకం అనేది ఈ విధంగా మరీ ముద్రపాకం కాకుండా ఈ విధంగా మనకి చేతికి అంటుకొని చిన్న తీగలాగా వస్తే చాలు. వీటిలో నేను ఒక 4 యాలకులు పౌడర్ చేశాను, వాటిని కూడా కలుపుకుందాం. వీటిలో మనం ఫ్రై చేసాం కదా గోధుమ నూక, సిమ్లో పెట్టుకొని ఇవి వేయాలి. గోధుమ నూక, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేయాలి. వీటినంతటిని మొత్తం కలిసేటట్లు ఒక్క ఉడికితే సరిపడుతుంది మనకి. స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎదుగున్నాయి ఈ విధంగా కొంచెం ఒక్క ఉడికితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా చేసుకున్నామంటే మనకు వారం 10 రోజుల కంటే ఎక్కువగానే మనకి నిలువ ఉంటుంది. సరే, అడుగంటకుండా మొత్తం మరొకసారి కలుపుకుందాం.
ఇలా కొంచెం పాకంలో ఇది మొత్తం ఉడికి వీటికంతా బాగా పట్టేటట్లు మనం కలుపుకోవాలి. ఇంకొద్దిగా నెయ్యి వేద్దాం ఫ్రెండ్స్. నెయ్యి స్మెల్ సూపర్గా ఉందండి. సరే, ఈ విధంగా కలిపి మనము కొద్దిసేపు ఒక 5 నిమిషాలు సైడ్ కొంచెం అంటే అది చల్లగా అవుతుంది. మన వంటలు చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది అప్పుడు. మనకి ఒక 10-15 డేస్ వరకు ఉంటాయి. ఎందుకంటే ఈ పంచదారలో మనం కలుపుతున్నాం కదా, పాకంలో బాగుంటాయి. ఇంకా విధంగా అయితే పాలు కట్టేసింది అయితే అవి కొద్దిగా ఎక్కువ రోజులు ఉండవు, కానీ బాగుంటాయి. నూక మాత్రం కొంచెం చిన్న నూక తీసుకోండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉడికిపోయింది బాగానే. పంచదార ఇవన్నీ బాగా కలిసాయి. ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు సైడ్ కొంచెం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ముద్ద లాస్ట్కి కొద్దిసేపు చల్లగా అయ్యాక డ్రై అవుతుంది. మన చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలు ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా మిగతా అన్ని ఉండలు మనం తయారు చేసుకుందాం.